హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులు శుభవార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 18 నెలల డిఏ బకాయిలపై శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 18 నెలలకు సంబంధించిన డిఏ బకాయిల అంశంపై కీలక ప్రకటన రాబోతుందని సమాచారము. సో కరోనా కాలంలో నిలిపేసినటువంటి డిఏలండి ఇవి. సో డిఏ బకాయిల చెల్లింపులో ప్రధాన వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జనవరి 2020 నుంచి అలాగే జూన్ 2021 మధ్య కాలంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ మరియు పెన్షనర్లకు డిఏ, డిఆర్‌లను చెల్లింపులను నిలిపివేయబడ్డాయి. ఈ నిర్ణయం ఆర్థిక పరిస్థితులను నిలకడగా ఉంచడమే లక్ష్యంగా తీసుకున్నారు. అయితే ఆ 18 నెలల బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం అభ్యర్థనలు చేస్తూ ఉన్నాయి. సో గ్రీన్ సిగ్నల్ దిశగా ఆశలండి. ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఉద్యోగుల జీతం మరియు గ్రేడ్ పే ఆధారంగా డిఏ చెల్లింపులు నిర్ణయించబడతాయి. డిఏ చెల్లింపుల అంచనా. లెవెల్ 1 ఉద్యోగులకి కనీసం 11,800 నుంచి గరిష్టంగా 37,750 వరకు పొందనున్నారు. లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 నుంచి 2,18,200 వరకు పొందే అవకాశం ఉంది. లెవెల్ 14 ఉద్యోగులకు 1,82,200 నుంచి 2,40,000 వరకు డిఏ బకాయిల రూపంలో పొందనున్నారు. ఈ మొత్తం ఉద్యోగుల జీతం, గ్రేడ్ మరియు డిఏ లెక్కింపుల ఆధారంగా అయితే మారుతుందని అంచనా ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఎన్సీజేసీఎం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెర్చరీ సో కార్యదర్శి గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 18 నెలల డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అభ్యర్థించారు. కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, డిఏ చెల్లింపులకు ఆలస్యం చేయకూడదని సూచించారు. డిఏ బకాయిల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు దోహదపడతాయని నొక్కి చెప్పారు. డిఏ బకాయిల చెల్లింపుల ముఖ్య ప్రాముఖ్యత అండి. సో ప్రాధాన్యత. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం. డిఏ బకాయిల చెల్లింపులు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. కోవిడ్ కాలం తర్వాత ఉపశమనం. కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ చెల్లింపులు ప్రధాన భాగంగా ఉండనున్నాయి. మరి ఉద్యోగ సంఘాల సూచనలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని డిఏ బకాయిలను విడుదల చేయడం ముఖ్యము అని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. 2025-26 బడ్జెట్పై ఉద్యోగుల ఆశలు. 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులపై స్పష్టత ఇవ్వబడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్తగా అయితే నిలవనుంది. సో మొత్తానికి 18 నెలల డిఏ బకాయిల చెల్లింపుల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా మారవచ్చు. ఈ డిఏ చెల్లింపులు కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగా అమల్లోకి వస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇదే అంశంపై అధికారిక ప్రకటన బడ్జెట్ సమయంలో వెలువడుతుందని అయితే ఆశిద్దాం.